హలో స్టూడెంట్స్. ఈరోజు మనం ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ కామర్స్ మొత్తం ఫుల్ కోర్స్ అనేది చేయడం జరుగుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లెసన్ 1 నుండి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రం కవర్ చేయడం జరుగుతుంది. సో, అందరూ కూడా చక్కగా వీడియోస్ చూసి ఇందులో మెటీరియల్ ఫాలో అయ్యి బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్, ఎక్స్‌ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన లక్షణాలేంటి? The word entrepreneur is derived from the French word entreprendre, which means undertake. The entrepreneur is the person who starts his own new and small business. ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి తనంతట తానుగా ఒక చిన్న వ్యాపారాన్ని, ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేసే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. An entrepreneur is referred to such a single person or group which promote a new enterprise by collecting various factors of production and bearing the risks arising out of such venture. ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఒక సంస్థ స్థాపించడానికి కావాల్సిన అన్ని ఫ్యాక్టర్స్‌ని సమకూర్చుకొని ఆటిల నుండి వచ్చిన రిస్క్‌ని బేర్ చేస్తాడు. సో, ఇక్కడ దీన్ని వెంచర్ అని కూడా అంటాం మనం కొన్ని సందర్భాల్లో. సో, ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ రిఫర్డ్ టు సచ్ ఎ సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ విచ్ ప్రమోట్స్ ఏ ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్‌ని ప్రమోట్ చేస్తది. సో, ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి అవ్వచ్చు, లేపోతే నలుగురు, ఐదుగురు గ్రూప్‌గా కలిసి కూడా చేయొచ్చు. అకార్డింగ్ టు పీటర్ ఎఫ్ డ్రూక్, అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ వన్ హూ సెర్చెస్ ఫర్ చేంజ్. చేంజ్ కోసం ఆలోచించే వ్యక్తి. రెస్పాన్స్ టు ఇట్, దానికి రెస్పాండ్ అవుతాడు. అండ్ ఎక్స్‌ప్లాయిట్స్ ఆపర్చునిటీస్ ఎతుక్కుంటాడు. అండ్ ద ఇన్నోవేషన్ ఈస్ ద స్పెసిఫిక్ టూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇన్నోవేషన్ కొత్తవి కనిపెడతాడు. అంటే ఒక వ్యక్తి ఛాన్సెస్ తీసుకుంటాడు, రెస్పాన్స్ తీసుకుంటాడు, ఆపర్చునిటీస్ ఎత్తుకుంటాడు, ఇన్నోవేటివ్‌గా ఆలోచించి ఒక కొత్త సంస్థని, కొత్త వెంచర్‌ని స్టార్ట్ చేస్తాడు. అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ డిఫైన్స్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ యాస్ ఎ పర్సన్ హూ ఆపరేట్స్ అండ్ అస్యూమ్స్ ద రిస్క్ ఫర్ బిజినెస్ వెంచర్. ఆర్గనైజ్ చేయాలి, ఆపరేట్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి. సో, ఈ 3 చేసిన వ్యక్తిని ఏమంటాం మనం? ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. అకార్డింగ్ టు క్యాంటిలియన్, an entrepreneur is the agent who buys means of production of certain prices in order to combine them in a product. Then he is going to sell the price that are certain at a moment at which commit himself to his costs. సో, ప్రొడక్షన్ కావాల్సిన అన్ని వస్తువుల్ని సమకూర్చుకొని అట్లా ఒక అవుట్‌పుట్‌గా తయారు చేసి అట్లా ఒక ఫిక్స్డ్ ప్రైస్‌కి అమ్మడానికి రెడీ అయ్యే వ్యక్తిని కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అని అంటారని డెఫినిషన్‌లో చెప్పారు. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ద ఫాలోయింగ్ ఆర్ ద సమ్ క్యారెక్టరిస్టిక్స్ దట్ ఎవరీ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ మస్ట్ పొసెస్. ఇన్నోవేషన్ ఈస్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ మోడర్న్ బిజినెస్. కొత్తవి కనిపెట్టే ఆలోచన ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ పోటీ ప్రపంచంలో ఇటువంటి వ్యక్తులకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇన్నోవేషన్ మే టేక్ ద ఫార్మ్ ఆఫ్ introduction of new methods in process of production or introducing ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్. ఇన్నోవేషన్ అంటే కొత్తవి కనిపెట్టడం, లేకపోతే ఉన్నాటిలో కొత్తగా ఆలోచించడం. ద ఎంటర్‌ప్రెన్యూర్ మేక్స్ అరేంజ్‌మెంట్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్నోవేషన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూసింగ్ కాస్ట్స్. సో, ఇన్నోవేషన్‌లో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ పెంచే ఇన్నోవేషన్స్, రెడ్యూసింగ్ కాస్ట్‌ని తగ్గించే ఇన్నోవేషన్స్. నెక్స్ట్, రిస్క్ టేకింగ్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్ తాలూకా మరొక లక్షణం రిస్క్ తీసుకోవాలి. హీ హాస్ టు పే ఆల్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అడ్వాన్స్. హీ గ్యారంటీస్ ఇంట్రెస్ట్ టు క్రెడిటార్స్, వేజెస్ టు లేబర్ అండ్ రెంట్ టు ల్యాండ్‌లార్డ్. ఆయన చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి? ఇంట్రెస్ట్ టు క్రెడిటార్స్, అప్పు ఇచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయగలగాలి. వేజెస్ టు లేబర్, వర్కర్స్‌కి వేజెస్ ఇవ్వగలగాలి. అండ్ రెంట్ టు ల్యాండ్ హోల్డర్స్, ల్యాండ్ ఎవరి దగ్గరైనా అద్దెకు తీసుకుంటే వాళ్ళకి రెంట్ ఇవ్వగలగాలి. ఇవన్నీ బేర్ చేయగలగాలి. దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ మే బి రివార్డెడ్ విత్ ఏ హ్యాండ్సమ్ ప్రాఫిట్. బాగా ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ హీ మే సఫర్ ఏ హెవీ లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దేర్‌ఫోర్ ద రిస్క్ బేరింగ్ ఈస్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌కి ముఖ్యంగా ఒక కంపెనీ పెట్టే విషయంలో ఇబ్బందులు ఎట్లా తలెత్తుతాయంటే, ఈ 3 విషయాల్లో ఇబ్బందులు తలెత్తాయి. క్రెడిటర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేయడం, లేబర్‌కి వేజెస్ పే చేయడం, టైంకి ల్యాండ్ హోల్డర్‌కి రెంట్ పే చేయడం. ఇవన్నీ కూడా చేయగలగాలి సక్సెస్‌ఫుల్‌గా. Organization of production. An entrepreneur produce various factors of production for manufacturing in a product or bearing out of services. He makes arrangements for land, labor, capital, రా మెటీరియల్ ఎక్సెట్రా. సో, ఆయన ఏం చేయాలి? ల్యాండ్‌ని ఎత్తుక్కోవాలి, లేబర్‌ని ఎత్తుక్కోవాలి, క్యాపిటల్‌ని ఎత్తుక్కోవాలి, రా మెటీరియల్‌ని ఎక్కడ కొనాలో నిర్ణయం తీసుకోవాలి. సో, ఇవన్నీ కూడా చేయాల్సింది ఎవరు? ఎంటర్‌ప్రెన్యూర్. రిక్వైర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో, ప్రొడక్షన్‌కి అంటే ఒక వస్తువు తయారు చేయడానికి కావాల్సిన ప్రొడక్షన్ కావాల్సినన్ని కూడా ఈయన సమకూర్చుకోవాలి. ఈ సెలెక్ట్స్ వన్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్రొడక్షన్ ప్రాసెసెస్ టు మినిమైజ్ లాసెస్ అండ్ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈయన అనేక రకాలైన ప్రొడక్షన్ టెక్నిక్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అందులో తక్కువ కాస్ట్‌తో
ఆయనకి ప్రొడక్ట్స్ తయారవ్వాలి. డెసిషన్ మేకింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ హాస్ టేక్ డెసిషన్స్ విత్ రిగార్డ్ టు ద ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ బిజినెస్. ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన మరొక లక్షణం డెసిషన్ మేకింగ్. సో ఏం చేయాలి ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్. ఆయన ఎప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? విత్ రిగార్డ్ టు ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ ఏం చేయాలి? అండ్ ఇట్స్ మేనేజ్‌మెంట్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? అండ్ ఆల్సో కోఆర్డినేట్ ఆఫ్ వేరియస్ రిసోర్సెస్. మిగిలిన రిసోర్సెస్‌ని ఎలా కోఆర్డినేట్ చేయాలి? ద ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు టేక్ డెసిషన్స్ ఎవ్రీ డే విచ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్లో రోజు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటూనే ఉంటుంది. అవన్నీ తీసుకోవాలి. లీడర్షిప్ ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఎంటర్ప్రీనర్ ఉండాలి. అండ్ ఎంటర్ప్రీనర్ హ్యాస్ టు బి లీడర్ బికాస్ హీ ఈస్ సచ్ ఎ పర్సన్ హూ ఆర్గనైజ్, డైరెక్ట్స్, కామెంట్స్ అండ్ కంట్రోల్స్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. లీడర్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈయనకు ఉండాలి. ఎంటర్ప్రీనర్ ఈస్ ఇన్ హిస్ రోల్ యాజ్ ఎ లీడర్ నాట్ ఓన్లీ గైడ్స్ అండ్ కన్సల్ట్స్ హిస్ పర్సన్స్ బట్ ఆల్సో మోటివేట్స్ దెమ్ టు అచీవ్ గోల్స్. ప్రజలు ఎంప్లాయీస్ వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి కావాల్సిన మోటివేషన్ స్పీక్స్ ఇవ్వడం, వాళ్ళు మోటివేట్ చేయడం అన్ని కూడా లీడర్ చేస్తారు. ప్లానింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ప్లాన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ ఇన్ ద బిజినెస్. ప్రతిదీ కూడా ఎంటర్ప్రెన్యూర్ ప్లాన్ చేసుకోవాలి. ప్లానింగ్ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్ థింకింగ్ బిఫోర్ డూయింగ్. ద ఎంటర్ప్రెన్యూర్ ప్లాన్స్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రొడక్ట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ ద మార్కెట్స్ వేర్ టు సెల్ దెన్ బట్ ఆల్సో డిసైడ్స్ టు డ్యూటీస్ టు బి అసైన్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఎంటర్ప్రెన్యూర్ ఎవరికి ఏం పనులు చెప్పాలి, ఏం చేయాలి అన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి ముందుగా. నెక్స్ట్ హార్డ్ వర్క్. ముఖ్యమైనది హార్డ్ వర్క్ చేయాలి. సో విల్లింగ్నెస్ టు వర్క్ హార్డ్ డిస్టింగ్విష్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ ఫ్రమ్ అన్ అన్సక్సెస్ఫుల్ వన్. సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్కి అన్సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్కి డిస్టింక్షన్ ఎలా జరుగుతుంది? హార్డ్ వర్క్ వల్ల జరుగుతుంది. ఒక వ్యక్తి హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ అవుతాడు, లేకపోతే ఫెయిల్ అవుతాడు. మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్ వర్క్ హార్డ్ ఎండ్లెస్లీ, కంటిన్యూగా హార్డ్ వర్క్ చేయాలి. ఎస్పెషల్లీ ఇన్ ద బిగినింగ్, ముఖ్యంగా కంపెనీ పెట్టిన కొత్తలో చాలా గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అండ్ సమ్ బికాస్ దేర్ హోల్ లైఫ్, ఒక్కోసారి జీవితాంతం కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఎంటర్ప్రీనర్ హూ విత్ దేర్ టీడియస్ స్వీట్ ఫీల్డింగ్ హవర్స్, జీవితంలో చాలా ముఖ్యమైన సమయం కూడా బిజినెస్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అంటే పర్సనల్ లైఫ్ చాలా దెబ్బతింటుంది. అండ్ పర్సివియన్స్ వీవ్స్ దేర్ బిజినెస్ ఈవెన్ ఫ్రమ్ ద బార్డర్ వేజ్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అనేది దూరం కావాలి అంటే హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసైర్ ఫర్ హై అచీవ్మెంట్స్. ఎంటర్ప్రీనర్ హ్యావ్ ద స్ట్రాంగ్ డిసైర్ టు అచీవ్ హై గోల్స్. పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి ఎంటర్ప్రీనర్స్కి. దే రన్ దేర్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ ఈవెన్ వెన్ దే ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ డ్యూ టు దేర్ స్ట్రాంగ్ డిసైర్ ఫర్ హై అచీవ్మెంట్. సో వాళ్ళు పెద్ద పెద్ద లక్ష్యాలు చేసుకోవడానికి చాలా కష్టపడతారు. హై ఆపర్చునిటీస్. సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ బై ద ప్రజెంట్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు భయపడరు. దే ఆర్ ఆప్టమిస్ట్. వాళ్ళు ఆశావాదులుగా ఉంటారు. అబౌట్ ద ఫ్యూచర్ బిలీవింగ్ దట్ సిచ్యువేషన్స్ విల్ బికమ్ ఫేవరబుల్ ఫర్ బిజినెస్ ఏదో ఒక రోజు బాగా ముందుకెళ్తుందని వాళ్ళు నమ్ముతారు. దస్ దే కెన్ రన్ దేర్ ఎంటర్ప్రీనర్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. Independence. One of the common characteristics of the successful entrepreneur has been that they do not like to be guided by others or followed routines. They like to be independent in the matter of their business. వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. Foresight. They have good foresight to know about the future business environment. They visualize likes changes in the market, consumes, attitudes, technology development. వాళ్ళు ఫ్యూచర్ని ముందే ఫోర్కాస్ట్ చేస్తారు. సో ఈ సైడ్ హెడ్డింగ్ మొత్తం అన్ని బైహార్ట్ చేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్గా మనకు వస్తుంది. ఇది షార్ట్లో కూడా వస్తుంది. షార్ట్లోనైనా లాంగ్లోనైనా దీన్ని ఈ పాయింట్స్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్. ఎంటర్ప్రీనర్ చేసే ముఖ్యమైన పనులు ఏంటి? ఫస్ట్ క్వశ్చన్లోనే కొన్ని పాయింట్లు మళ్ళీ వస్తాయి, అబ్జర్వ్ చేయండి. అండ్ ఎంటర్ప్రీనర్ పెర్ఫార్మ్స్ ఆల్ ద ఫంక్షన్స్ రైట్ ఫ్రమ్ ద జెన్సిస్ ఆఫ్ ఐడియా అప్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్. బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండ్ అయినప్పటి వరకు అన్ని పనులు ఎంటర్ప్రీనరే చేయాలి. ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్. అండ్ ఎంటర్ప్రీనర్ ప్రాసెస్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఆర్ ప్రొవైడ్స్ సర్వీసెస్. హీ అరేంజ్ ఫర్ ల్యాండ్, లేబర్, క్యాపిటల్, రా మెటీరియల్. ల్యాండ్, లేబర్, క్యాపిటల్, రా మెటీరియల్ అన్నిటి కోసం కూడా ఎవరు ఆలోచిస్తారు? ఎంటర్ప్రీనర్ ఆలోచిస్తారు. ఆయన పనులు ఇవన్నీ కూడా ఎత్తుకోవడం. హీ రిక్వైర్స్ ఫర్ సెట్టింగ్ అప్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ని ఎత్తుకోవాలి. అకార్డింగ్ టు జేబీసీ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఎంటర్ప్రీనర్ ఈస్ రేషనల్లీ కంబైన్ ద ఫోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంటూ ఏ న్యూ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్. సో ఒక కొత్త ఆర్గనైజేషన్, ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ తయారు చేయాల్సిన అన్ని పనులు కూడా ఎంటర్ప్రీనర్ చేయాలి. డెసిషన్ మేకింగ్. అండ్ ఎంటర్ప్రీనర్ యాజ్ ద డెసిషన్ మేకర్ టేక్స్ వేరియస్ డెసిషన్స్ రిగార్డింగ్ ascertain the objects of the enterprise, sources of the ఫైనాన్స్ ఎత్తుకోవాలి. ప్రోడక్ట్ మిక్స్, ఏ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవాలి డిసైడ్ చేసేయాలి. ప్రైసింగ్ పాలసీస్ తయారు చేసుకోవాలి. ప్రమోషన్ స్ట్రాటజీస్ అంటే ప్లాన్ అనమాట. ప్రొడక్షన్ కావాల్సిన ప్లాన్స్ తయారు చేసుకోవాలి. ఇన్నోవేషన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రీనర్, మీనింగ్ డూయింగ్ న్యూ థింగ్స్ ఆర్ డూయింగ్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ బీయింగ్ డన్ ఇన్ న్యూ వే. ఇన్నోవేషన్ అనేది ఏంటంటే కొత్త పద్ధతులు కనిపెట్టడం, లేకపోతే ఉన్నదాన్ని కొత్తగా ఆలోచించడం. అండ్ ఎంటర్ప్రీనర్ పుట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది చాలా సులువైన విషయం కాదు. ఇందులో సైన్స్, టెక్నాలజీ అన్ని మిళితమై ఉంటుంది. ఇన్నోవేటివ్ ఎంటర్ప్రీనర్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇన్నోవేటివ్గా ఆలోచించిన వాళ్ళు ఈ ప్రజెంట్ చాలా ముందుకు వెళ్తారు.
ఇంకా మేనేజ్మెంట్. ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన లక్షణం మేనేజ్మెంట్. ఎంటర్‌ప్రెన్యూర్స్ పెర్ఫార్మ్స్ మేనేజరల్ ఫంక్షన్స్ అండ్ సచ్ ఏ procuring and managing resources, formation, productive plans, providing raw material, physical and production facilities, and organizing and managing sales. సో మేనేజ్మెంట్ చేయగలగాలి. ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ పెర్ఫార్మ్స్ మేనేజర్ ఫంక్షన్స్ చేస్తారు. ఏం మేనేజ్ చేస్తారు? రిసోర్సెస్ మేనేజ్ చేస్తారు. ప్రొడక్షన్ ప్లాన్స్ చేస్తారు. ప్రొవైడింగ్ రా మెటీరియల్‌ని మేనేజ్ చేస్తారు. ఇవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ రిస్క్ బేరింగ్. అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండర్‌టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద పొటెన్షియల్ లాసెస్ డ్యూ టు ద అన్‌ఫోర్‌సీన్ కాంటింజెన్సీస్ ఇన్ ద ఫ్యూచర్‌లో జరగబోయే ప్రమాదాలు ముందుగా పసిగట్టి దానికి తగు ఏర్పాటు చేసుకోవాలి. హి మస్ట్ పే ఆల్ ద ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఇన్ అడ్వాన్స్. ఆయన ముందుగా అన్ని ఆలోచించుకోవాలి. ప్రొడక్షన్ కావాల్సినవన్నీ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ టు క్రెడిటర్స్ కావాల్సిన ఇంట్రెస్ట్ ఎలా ఇవ్వాలి, లేబర్కి వేజెస్ ఎలా పే చేయాలి, రెంట్ ఎలా పే చేయాలి, హీ మే గెయిన్ ప్రాఫిట్ ఆర్ సఫర్ లాస్. ఇటువంటి అన్ని పరిస్థితుల్లో ఆయన ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. దేర్ఫోర్ రిస్క్ బేరింగ్ ఈస్ ద ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌కి తాలూకా ముఖ్యమైన భాగాల్లో రిస్క్ బేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ద ఇమేజ్. నెక్స్ట్ సూపర్విజన్, కంట్రోల్ అండ్ డైరెక్షన్. ఇంకా ఏం చేయాలి? అకార్డింగ్ టు జేఎస్ మిల్ సూపర్విజన్ చేయాలి, కంట్రోల్ చేయాలి, డైరెక్షన్ చేయాలి. ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్. సూపర్ ఇంటెండెన్స్ సూపరింటెండెన్స్ అంటే ఏంటంటే సూపర్వైజర్ అని అర్థం. అన్ని అబ్జర్వ్ చేసే వ్యక్తి. అసెంబ్లింగ్ ద మీన్స్, మ్యాక్సిమైజింగ్ ద అవుట్పుట్ అండ్ మినిమం కాస్ట్. అది మీన్స్ అంటే కావాల్సినవన్నీ సమకూర్చుకొని మ్యాక్సిమైజ్ అవుట్పుట్ మ్యాక్సిమైజ్ చేయాలి. అండ్ సూపర్వైజింగ్ వర్క్ ఎప్పుడు అలా సూపర్వైజింగ్ వర్క్ చేస్తూనే ఉండాలి ఎంటర్‌ప్రెన్యూర్. కంట్రోల్ ఇన్వాల్వ్స్ అంటే మన ఎంటర్‌ప్రెన్యూర్ అంటే జనరల్‌గా ఓనర్ అనే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎంటర్‌ప్రెన్యూర్, ఓనరు చాలా సందర్భాల్లో ఒకలై ఉంటారు. కానీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాక మేనేజర్ కింద మనం సీఈఓల్ని వీళ్ళని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి భారతదేశం అంతా, ప్రపంచం అంతా తన సంస్థను చూసుకోలేడు కాబట్టి. కాకపోతే చిన్న చిన్న వ్యాపారాల్లో మనం ఏం భావించవచ్చు? ఎంటర్‌ప్రెన్యూర్, ఓనర్ ఒకలే అని భావించవచ్చు. కంట్రోల్ ఇన్వాల్వ్స్ రిగార్డింగ్ ద ఫ్లో ఆఫ్ గోల్స్, ద యూస్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మిషనరీ అండ్ మేనేజింగ్ ఎంప్లాయీ యాక్టివిటీస్. కంట్రోల్ చేయాలి. ఈ గూడ్స్‌ని, ఫ్లో ఆఫ్ గూడ్స్ అంటే రా మెటీరియల్ ఎలాగ మూవ్ అవుతుంది అదంతా అబ్జర్వ్ చేయాలి. ఫైనాన్స్ అండ్ మిషనరీ ఎలా పనిచేస్తుంది, మేనేజింగ్ ఎంప్లాయీ ఏం చేస్తున్నారు, అన్నీ కూడా కంట్రోల్ చేయాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అండ్ ఎంప్లాయీ యాక్టివిటీస్ టు అచీవ్ బిజినెస్ గోల్స్ అచీవ్ చేయడానికి అన్ని కూడా ఆర్గనైజ్ చేయాలి. ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ in setting up an enterprise plans every aspects of the business. The entrepreneur plans not only the product to be produced and the markets where they will be sold, but also assign the duties within the organization. Planning is the formal, systematic approach to proposed project. Planning అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఫంక్షన్స్ ఏముంటాయి? పర్సెప్టివ్, ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఎత్తుకోవాలి మార్కెట్లో. అబ్టైనింగ్ స్కేర్స్ రిసోర్సెస్ అనేవి ఆయన ఫైండ్ అవుట్ చేయాలి. బయింగ్ ఇన్పుట్స్ అన్నీ కూడా ఆయన ఫైండ్ అవుట్ చేసుకోవాలి, వాటిని కొనాలి. అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఏముంటాయి? డీలింగ్ విత్ పబ్లిక్ బ్యూరోక్రసీ, పబ్లిక్తో అస్తమానం నాన్ స్టాప్గా డీల్ చేయాలి. మేనేజింగ్ రిలేషన్స్. దీనికి ఎంబీఏ చేసిన వాళ్ళని ఎంప్లాయ్ చేస్తుంటారు కంపెనీలో. ఎంప్లాయీ మేనేజ్మెంట్ రిలేషన్షిప్స్ అంటే ఏంటంటే ఒక మేనేజర్ ఉండి అసమానం ఎంప్లాయీస్తో మాట్లాడటం, వాళ్ళు పనులు చేస్తున్నారు లేదా అని చూస్తారు. అవన్నీ కూడా ఈయన చేయాలి స్టార్టింగ్లో. మేనేజింగ్ సప్లయర్ మేనేజ్మెంట్ రిలేషన్స్. సప్లయర్స్కి కస్టమర్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే మనకి వస్తువులు సప్లై చేసిన వాళ్ళతో నాన్ స్టాప్గా ఎప్పటికప్పుడు మాట్లాడుతుండాలి. వాళ్ళు కరెక్ట్గా రా మెటీరియల్ సప్లై చేస్తేనే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ ఫంక్షన్స్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ చేయాలి, ఫ్యాక్టరీ కంట్రోల్ చేయాలి. టెక్నాలజికల్ ఫంక్షన్స్ ఉంటాయి. అక్వైరింగ్ మిషనరీ కొత్త కొనాలి అవసరమైతే. ఇండస్ట్రీకి సంబంధించి టెక్నాలజీ ఇండస్ట్రీ ఇంజనీరింగ్ ఉంటుంది. దాని మీద నాలెడ్జ్ ఉండాలి. ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ ప్రొడక్ట్స్, టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే కొత్త టెక్నాలజీస్ కోసం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు మార్కెట్ కోసం తెలుసుకోవాలి. ఎలాగ వస్తువుని తయారు చేయాలి, ఎలాగ అమ్మాలి, అన్నీ మొత్తం ఒక వస్తువు తయారయ్యేదాకా దానికి పడే ప్రతి విషయం కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. Explain the relation between entrepreneur and entrepreneurship. Entrepreneur అంటే ఏంటి, entrepreneurship అంటే ఏంటి? Entrepreneur is the individual who identifies business opportunities. బిజినెస్ ఆపర్చునిటీస్ని ఎత్తి పట్టుకున్న వ్యక్తిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. టేక్స్ రిస్క్ తీసుకుంటాడు అండ్ ఆర్గనైజ్ రిసోర్సెస్ని ఆర్గనైజ్ చేస్తాడు. టు ఎస్టాబ్లిష్ అండ్ మేనేజ్ బిజినెస్ మేనేజ్ చేస్తాడు. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ స్టార్టింగ్ అండ్ రన్నింగ్ బిజినెస్ వెంచర్. బిజినెస్ని రన్ చేయడాన్ని ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అంటాం. ఎంటర్‌ప్రెన్యూర్ అనే వ్యక్తి పర్సన్, ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అనేది చేసే పని. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ద పర్సన్ వైల్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఇస్ ద యాక్షన్ ఆఫ్ ద ప్రాసెస్. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఇన్వాల్వ్స్ ఇన్నోవేషన్, ఇన్నోవేషన్స్ ఉంటాయి, రిస్క్ టేకింగ్ ఉంటాయి, మేనేజ్మెంట్ ఉంటుంది. ఆల్ విచ్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ద ఎంటర్‌ప్రెన్యూర్. ఇవన్నీ తీసుకుంటాడు. వితౌట్ ఎంటర్‌ప్రెన్యూర్స్
దేర్ వుడ్ బి నో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంటర్‌ప్రెన్యూర్ చేసే పన్నే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండదు. అండ్ వితౌట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద రోల్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్ వుడ్ నాట్ ఎగ్జిస్ట్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే పని చేయకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ అని అనం. అందువల్ల 2 ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న పదాలు. ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ ఎ పర్సన్ హూ ఆర్గనైజ్, ఆపరేట్స్, అస్యూమ్స్ ద రిస్క్ ఆఫ్ బిజినెస్ వెంచర్. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు? ఆర్గనైజ్ చేయాలి, ఆపరేట్ చేయాలి, అస్యూమ్ చేయాలి రాబోయే రిస్క్‌ని. ఈ వ్యక్తిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఆపర్చునిటీస్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక ప్రాసెస్. అందులో ఏం చేస్తారు? ఆపర్చునిటీస్‌ని ఐడెంటిఫై చేస్తారు. రిసోర్స్‌ని ఆర్గనైజ్ చేస్తారు. అండ్ ఇన్వెస్టింగ్ దెమ్ ఫర్ లోన్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఆలోచిస్తారు. ద ఎంటర్ప్రైజ్ ఈస్ ద అవుట్‌కమ్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఏంటి? అవుట్‌కమ్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్ చేసే పనే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నెక్స్ట్ క్వెషన్, రోల్ ఆఫ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఈయన ఎకనామిక్ డెవలప్‌మెంట్‌లో ఏ పాత్ర పోషిస్తాడు? వైటల్ రోల్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ క్రూషియల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఒక దేశం తాలూకు ఎకనామిక్ గ్రోత్‌కి ఎంటర్‌ప్రెన్యూర్ ఎలాగ ఉపయోగపడతాడు? ఈయన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీ డెవలప్ అయిన దేశాలన్నీ కూడా క్యాపిటలిస్టిక్ దేశాలు. క్యాపిటలిస్టిక్ దేశాలంటే ఏంటి? బిజినెస్‌ల వల్ల డెవలప్ అయ్యాయి. మన ఇండియాలో కూడా గుజరాత్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. గుజరాత్‌లో కూడా ఎక్కువ మంది క్యాపిటలిస్ట్స్ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఒక దేశం త్వరగా డెవలప్ అవ్వాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు చాలా ముఖ్యం. బట్ ఇట్స్ ఇంపాక్ట్స్ వేరియస్ స్పేసెస్ ఆన్ మెటీరియల్, రిసోర్సెస్, ఇండస్ట్రియల్, క్లైమేట్ అండ్ పొలిటికల్ రెస్పాన్సివ్‌నెస్. ఇది చాలా విషయాల మీద ఆధారపడి ఉంటది. రిసోర్సెస్ ఉండాలక్కడ. ఇండస్ట్రియల్ క్లైమేట్ ఉండాలి. క్లైమేట్ అంటే ఏంటి? ఒక ఇండస్ట్రీ పెట్టాల్సిన కొన్ని కావాలి మీన్స్. కరెంటు, రోడ్స్, వాటర్ ఇవన్నీ కావాలి. నెక్స్ట్ ఇండియాస్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్. ఇండియా యాస్ ఎ డెవలపింగ్ కంట్రీ ఫోకస్డ్ ఆన్ డీసెంట్రలైజ్డ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ టు రెడ్యూస్ రీజనల్ ఎకనామిక్ ఇన్‌బ్యాలెన్సెస్. ఎకనామిక్ ఇన్‌బ్యాలెన్సెస్ అంటే మనం ముందు పాపులేషన్‌లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక దగ్గర డెవలప్ అవుతది, ఒక దగ్గర డెవలప్ అవుతది. అలా ఉండకుండా అన్ని ప్లేస్‌లో డెవలప్ అవ్వాలని ఇండియాలో మనం ఆలోచిస్తాం. ఆ రకంగా మన పాలసీస్ ఉన్నాయి. బ్యాలెన్స్ రీజనల్ డెవలప్‌మెంట్. స్మాల్ స్కేల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ అచీవింగ్ ఈక్వల్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ అక్రాస్ డిఫరెంట్ రీజన్స్. ఈక్వల్‌గా డెవలప్‌మెంట్ అవ్వాలి అన్ని రీజన్స్‌లో కూడా. సిస్టమాటిక్ రోల్. ద టెక్స్ట్ సజెస్ట్ దట్ రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ కెన్ బి ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ స్ట్రక్చర్డ్ వే. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒక స్ట్రక్చర్డ్ వేలో జరుగుతది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హెల్ప్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బై స్టార్టింగ్ న్యూ ఎంటర్‌ప్రైజెస్ ఇన్ అండర్ undeveloped areas. Entrepreneurship promotes the capital formation of by mobilizing the ideas saving of the public. పబ్లిక్ తాలూకు సేవింగ్స్‌ని తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి, ఆ కంపెనీల వాళ్ళ ప్రజలకు మళ్ళీ ఉపాధి కల్పించి, ఈ రకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ప్రజలకి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు, వస్తువులు అన్నీ కూడా ఇస్తది. దేశానికి ఇది ఒక డెవలప్‌మెంట్ ప్రాసెస్ కింద ఉపయోగపడుతది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రొవైడ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్‌మెంట్. ముఖ్యంగా ఎంప్లాయ్‌మెంట్ ఇస్తది. థస్ ఇట్ హెల్ప్స్ రిడ్యూస్ ద అన్‌ఎంప్లాయ్‌మెంట్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గుతది ఇన్ ద కంట్రీ. రూట్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోట్స్ బ్యాలెన్స్ రీజనల్ డెవలప్‌మెంట్. అన్ని ప్రాంతాలు ఒకేసారి డెవలప్ అయ్యే విధంగా ఇది ఉంటది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ encourages effective resource mobilization of capital and skills which might otherwise remain unutilized and idle. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏం చేస్తది? ఎఫెక్టివ్ రిసోర్స్ మొబిలైజేషన్ అనేది చేస్తది. రిసోర్సెస్‌ని ఎఫెక్టివ్‌గా మొబిలైజ్ అనేది చేస్తది. అండ్ క్యాపిటల్ అండ్ స్కిల్స్ విచ్ మైట్ అదర్వైజ్ రిమైన్ అన్‌యుటిలైజ్డ్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హెల్ప్స్ టు రిడ్యూస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. ఎకనామిక్ పవర్ అనేది ఒకళ్ళ చేతిలో ఉండిపోకుండా కూడా చేస్తది. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఎకనామీ డెవలప్ అవ్వడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఓన్‌గా రాయండి. నెక్స్ట్ ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇటు ముందే డిస్కస్ చేసుకుందే మళ్ళీ చెప్తారు. ఇట్ స్టేట్స్ ద టర్మ్ ఇన్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వెర్బ్ ఎంటర్‌ప్రెన్యూర్ మీనింగ్ అండర్‌టేక్. ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఒకటి అండర్‌టేక్ చేసుకోవాలి. హిస్టారికల్లీ ఇన్ ద 16th century French man who organized and led military expeditions were referred as the entrepreneur. Later the term was applied to ఆర్కిటెక్ట్ అండ్ పబ్లిక్ వర్క్ కాంట్రాక్టర్స్. సో ఇది చాలా సందర్భాల్లో పదం అనేది వాడారు 16th centuryలోనే. టుడే ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ పర్సన్ హూ స్టార్ట్స్ న్యూ స్మాల్ బిజినెస్. అయితే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏం మాట్లాడుతాం? ఒక వ్యక్తి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే అతన్ని ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. ఇట్ క్యాన్ రిఫర్స్ టు ఇండివిడ్యువల్. అయితే ఒక ఇండివిడ్యువల్ వ్యక్తి అవ్వచ్చు ఆర్ గ్రూప్. కొంతమంది కలిసి కూడా ఈ పని చేయొచ్చు. ప్రమోట్స్ ఏ న్యూ ఎంటర్ప్రైజ్ బై బ్రింగింగ్ టుగెదర్ రిసోర్సెస్ ఫర్ ప్రొడక్షన్ అండ్ టేకింగ్ ఆన్ అసోసియేటెడ్ రిస్క్. సో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి, రిస్క్స్‌ని కూడా బేర్ చేయాలి. జనరల్ డెఫినిషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ ఎ సింగిల్ పర్సన్ ఆర్ గ్రూప్ హూ ప్రమోట్స్ ఏ న్యూ ఎంటర్ప్రైజ్ బై కలెక్టింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. చాలా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ కలిపి ఆటిలితో కొత్త బిజినెస్ అనేది తయారు చేయాలి. అండ్ బేరింగ్ ద రిస్క్స్ అని బేర్ చేయాలి. పీటర్ ఎఫ్ డ్రూకర్ డెఫినేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈస్ వన్ హూ స్క్రాచెస్ ఫర్ చేంజెస్, సెర్చెస్ ఫర్ చేంజెస్. ఆయన చేంజ్ కోసం సెర్చ్ చేస్తాడు, దానికి రెస్పాండ్ అవుతుంది అండ్ ఎక్స్‌ప్లాయిట్ ఆపర్చునిటీస్ వాడుకుంటాడు. అండ్ ఇన్నోవేషన్ స్పెసిఫిక్ టూల్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ద అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ డిఫైన్స్ ఏ పర్సన్ హూ ఆర్గనైజ్, ఆపరేట్స్ అండ్ అస్యూమ్స్ ద రిస్క్ ఫర్ బిజినెస్ వెంచర్స్. సో మన ఫస్ట్ క్వశ్చన్‌లోదే ఇది కూడా
అయితే దీన్ని ఇండివిజువల్గా షార్ట్లో కూడా రాయొచ్చు. ఏ పర్సన్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎవరు ఆపరేట్ చేస్తారు, అండ్ ఇష్యూమ్స్ ద రిస్క్ని ఎవరు ముందుగా పసిగడతారు, ఇవన్నీ కూడా ట్యాకిల్ చేసే వ్యక్తిని మనం ఏమంటాం, ఎంటర్ప్రీనర్ అని అంటాం. నెక్స్ట్, ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఏంటి? ఎంటర్ప్రీనర్ చేసే పనులు. జనరల్ డెఫినేషన్: ఎంటర్ప్రీనర్షిప్ ఈస్ ద అబిలిటీ ఆఫ్ ఐడెంటిఫై ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఆర్గనైజ్ అన్ ఎంటర్ప్రైజ్ టు కాంట్రిబ్యూట్ టు రియల్ ఎకనామిక్ గ్రోత్. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని కనిపెట్టడమే ఎంటర్ప్రీనర్షిప్. అంటే అదొక ప్రాసెస్. ఎంటర్ప్రీనర్ ఏం చేస్తాడు? ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని కనిపెడతాడు. ఆ పని చేస్తే దాన్ని ఏమంటాం? ఎంటర్ప్రీనర్షిప్ అంటాం. సో డీసీ మ్యాక్లాండ్స్ ఏం చెప్పాడు? ఎంటర్ప్రీనర్షిప్ ఈస్ డూయింగ్ థింగ్స్ ఎ న్యూ అండ్ బెటర్ వే. కొత్తగా మనం పనులు చేయడం అండ్ మేకింగ్ అండర్ ద కండిషన్స్ ఆఫ్ అన్సర్టైనిటీ. అన్సర్టైనిటీ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించే ప్రాసెస్ ఏమంటే ఎంటర్ప్రీనర్షిప్ అంటాం. ఎంటర్ప్రీనర్షిప్ ఈస్ నైదర్ ఏ సైన్స్ నార్ అండ్ ఆర్ట్. ఇది ఒక సైన్స్ కాదు, ఆర్ట్ కాదు. ఇట్ హ్యాస్ ద నాలెడ్జ్ బేస్. ఇది ఒక నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ ఇన్ ద ఎంటర్ప్రీనర్షిప్ ఈస్ ఏ మీన్స్ టు అన్ ఎండ్. ఇండీడ్ ద ఎండ్స్ లార్జ్లీ డిఫైన్ వాట్ కాంట్రిబ్యూట్స్ నాలెడ్జ్ ఇన్ ప్రాక్టీస్. సో ఎంటర్ప్రీనర్ అనేవాడు భవిష్యత్తులో ఏ రకంగా తన నాలెడ్జ్ని వాడుతాడు అనేది ఎంటర్ప్రీనర్షిప్ అనేది చెప్తుంది. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్. ఎంటర్ప్రీనర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ ఇస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎంటర్ప్రీనర్ ఇన్ మోడర్న్ బిజినెస్. కొత్త ఆలోచించాలి ఇన్నోవేషన్ అంటే. ఇట్ ఇన్వాల్వ్స్ ఇంట్రడ్యూసింగ్ న్యూ మెథడ్స్. కొత్త మెథడ్స్ కనిపెట్టాలి ప్రొడక్షన్లో. ఆర్ ఇంప్రూవింగ్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్. ఉన్నట్లు కొత్తగా తయారు చేసుకోవాలి. ఎంటర్ప్రీనర్ అరేంజెస్ ఫర్ ఇన్నోవేషన్స్ దట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. రెడ్యూసింగ్ కాస్ట్ తగ్గించుకోవాలి. సో ఈ రెండు పదాలు బాగా అర్థం చేసుకోండి. ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఇన్నోవేటివ్గా ఆలోచించుకోవాలి. రెడ్యూసింగ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇన్నోవేటివ్గా ఆలోచించుకోవాలి. ఇంకా రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది? రిస్క్ టేకింగ్. ఎంటర్ప్రీనర్ టేక్స్ ఫైనాన్షియల్ రిస్క్ బై పేయింగ్ ఫర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ అడ్వాన్స్. ముందుగా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబరు, వీటిలన్నిటికీ కూడా ముందుగా ల్యాండ్కి అయితే రెంట్ పే చేయాలి, లేబర్కి అయితే వేజెస్ పే చేయాలి, క్యాపిటలిస్ట్కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇవన్నీ కూడా ముందుగా ఆలోచించుకోవాలి. దే ఇన్ష్యూర్ పేమెంట్స్ లైక్ ఇంట్రెస్ట్ టు క్రెడిటర్స్, వేజెస్ టు లేబర్ అండ్ రెంట్ టు ల్యాండ్ హోల్డర్స్. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ either మేకింగ్ సిగ్నిఫికెంట్ ప్రాఫిట్స్ ఆర్ ఫేసింగ్ హెవీ లాసెస్. ప్రాఫిట్స్ రావచ్చు, హెవీ లాసెస్ వచ్చు. రిస్క్ బేరింగ్ ఈస్ ద అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. రైట్ ద టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్. ఎంటర్ప్రీనర్స్లో రకాలు ఉన్నారు. ఎవరు? ఇన్నోవేటివ్ ఎంటర్ప్రైనర్స్, కొత్తగా ఆలోచించేవాళ్ళు. ఇంట్రడ్యూసింగ్ న్యూ ప్రొడక్ట్స్. ఇది ఏం చేస్తారు? న్యూ ప్రొడక్ట్స్ని తయారు చేస్తారు. న్యూ మెథడ్స్ అండ్ మార్కెట్స్, కొత్త మార్కెట్స్ని కనిపెడతారు. ఆఫెన్ అగ్రెసివ్ అండ్ థ్రైవ్ ఇన్ డెవలపింగ్ ఎన్విరాన్మెంట్స్. చాలా కాంప్లికేటెడ్ ఎన్విరాన్మెంట్స్లో కూడా వీళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. ఇమిటేటివ్ ఎంటర్ప్రీనర్స్ ఆల్సో, వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఒకరు ఫాలో అయిపోతుంటారు. అడాప్టివ్ ఎంటర్ప్రీనర్స్ దే కాపీ అండ్ ఇంప్లిమెంట్ ఎగ్జిస్టింగ్ ఇన్నోవేషన్స్ కామన్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. కొత్త ప్లేసెస్లో బిజినెస్లు పెట్టి పాత విషయాలని కాపీ పేస్ట్ చేసి అప్లై చేస్తారు. వీళ్ళని ఏమంటారు? అడాప్టివ్ ఎంటర్ప్రీనర్స్ అంటారు. ఇమిటేటివ్ ఎంటర్ప్రీనర్ అయినా అడాప్టివ్ ఎంటర్ప్రీనర్ అయినా ఒకటే. షార్ట్ ఆన్సర్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్యాబియన్ ఎంటర్ప్రీనర్ హైలీ కాషియస్, డౌట్ఫుల్. వీళ్ళు ఎప్పుడు డౌట్ఫుల్గా ఉంటారు. యాటిట్యూడ్ ఆఫ్ చేంజ్. వీళ్ళు చిన్న చేంజ్ని కూడా కనిపెడుతుంటారు. అండ్ ప్రిఫర్ టు ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ప్రీ డిసిషస్ అవాయిడింగ్ రిస్క్. పాతకాల వ్యక్తులు ఏం చేశారో బాగా పరిశీలించి వాటినే జాగ్రత్తగా అమలు చేసుకుంటారు. రిస్క్ని తీసుకోరు వీళ్ళు ఎక్కువ. ఫెబియన్ ఎంటర్ప్రీనర్స్ అంటారు వీళ్ళని. హై కాషియస్ రిస్క్ అంటే రిస్క్ని బాగా బేర్ చేస్తారు, రిస్క్ రాకుండా చూసుకుంటారు. డ్రోన్ ఎంటర్ప్రీనర్స్ రిజిడ్ అండ్ రెసిస్టెన్స్ టు చేంజ్. వీళ్ళు ఏ చేంజ్ని ఒప్పుకోరు. ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లాసెస్ వచ్చిన వీళ్ళు మారు. రిఫ్యూజింగ్ టు మాడిఫై ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ మెథడ్స్ని వీళ్ళు మార్చుకోరు. వాళ్ళని డ్రోన్ ఎంటర్ప్రీనర్ అంటాం. స్కేలబుల్ స్టార్ట్అప్ ఎంటర్ప్రీనర్ స్టార్ట్స్ బిజినెస్ విత్ హై గ్రోత్ పొటెన్షియల్. కొత్త బిజినెస్లు ఎక్కువ ఎనర్జీతో స్టార్ట్ చేస్తారు. స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ ఓన్ అండ్ ఆపరేట్ స్మాల్ లోకల్ బిజినెస్. చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ అంటాం. హస్ట్లర్ ఎంటర్ప్రీనర్ వర్క్ హార్డ్, చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. అండ్ స్టార్ట్ స్మాల్ బిఫోర్ గ్రోయింగ్ బిగ్. చిన్న వాటితో మొదలుపెట్టి పెద్ద కంపెనీలుగా ఎదుగుతారు. సీరియల్ ఎంటర్ప్రీనర్ కంటిన్యూస్లీ స్టార్ట్ డెవలప్ అండ్ సెల్ బిజినెస్. కొత్త కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. నెక్స్ట్, సో ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం ఇది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ.